రెస్పెక్టెడ్ మీడియా అండ్ యాక్టర్స్ అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ పెంటి. ఈ సాంగ్ హే జింగిలి అనే సాంగ్ కొరియోగ్రఫీ చేశాను నేను. సో ఏ టీం అయినా ఫస్ట్ కలవడానికి ఒక మనిషి ఎవరో ఒకరు మనకు పరిచయం అవ్వాలి. సో ఈ సినిమాకి నాకు మన టీం దిల్రుబా అందరిని పరిచయం అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఈ సినిమా కోడైరెక్టర్ సురేష్ గారు. సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక నాకు పరిచయం అయిపోయి ఉంటే నాకు కిరణ్ సార్, రుక్సర్ మ్యామ్ అండ్ ముఖ్యంగా మా డార్లింగ్ మా జూనియర్ పూరి జగన్నాథ్ సార్ మాకు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు. మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా మీకు పూరి సార్ గుర్తొస్తారు. నాకైతే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా. అండ్ సార్ మన హీరో గురించి చెప్పాలి. కిరణ్ సార్, నేను మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా. సార్ నేను మీతో వర్క్ చేసినప్పుడు నాకు ఒకటే రిలీజ్ అయినాను సార్, మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతారో, ఎంత కష్టపడతారో నేను లైవ్గా చూశాను. నేనే ప్రూఫ్ కిరణ్ సార్ ఎంత కష్టపడతారో చెప్పడానికి. అంటే ఒక ఐడియా స్క్రీన్ మీదకి వస్తుందంటే దాన్ని ఎన్ని విధాలుగా కొత్తగా చెప్పొచ్చు, ఎంత క్యూట్గా చెప్పొచ్చు, ఆర్ ఎంత క్యారెక్టర్లో ఉండి చెప్పొచ్చు. సిద్ధు క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేశారు కిరణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ యూ. మీతో మళ్ళీ కలిసి పనిచేయాలి సార్. అండ్ మీతో డాన్సింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తగా ఉండింది నాకు. అర్బన్ స్టైల్లో చేసాం మనం అంతా. అండ్ అర్బన్ స్టైల్ అంటే గుర్తొచ్చింది హర్ష బ్రో ఎక్కడున్నారు. ఆ కాస్ట్యూమ్ మీకు చాలామంది నాకు మెసేజ్ చేశారు మీకు వల్ల. అంటే మనం దిల్రుబా హే జింగిలి దాంట్లో క్యాప్కి 2 అద్దాలు పెట్టించాం. అది ఏంటి కింద పడట్లేదా అని అడుగుతున్నాను నన్ను. అది క్యాప్కే ఒక డిజైన్ అనేది మీకే క్రియేట్. అది హర్ష అని ఉంటే కెమెరా తిప్పండి నన్ను చాలామంది అడిగారు. ఆయనే హర్ష గారు. అండ్ రుక్సర్జీ, థ్యాంక్ యూ సో మచ్. आपके ఎక్స్ప్రెషన్స్, మీ ఎక్స్ప్రెషన్స్ వల్ల సాంగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ మనం మీకు ఒప్పుకుంటే ఒక్కసారి హే జింగిలి పర్ఫామ్ చేద్దామా ఒకసారి? అండ్ శ్రవంతి గారు హే జింగిలి ఒకసారి ప్లే చేస్తారా? హే జింగిలి అయ్యో తప్పకుండా. మా యా డిజెస్ ప్లీజ్ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఫర్ us.